వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి పార్లే అడ్వర్టైజ్మెంట్స్ ఒకప్పుడు తర్వాత ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్, మనం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నాం. మధ్యలో వచ్చే లేటెస్ట్ పార్లే అడ్వర్టైజ్మెంట్స్ నాకు పర్సనల్గా నచ్చలేదు. సో ఒకసారి పార్లే హిస్టరీ గురించి వీడియో చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశా. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి, సో వైడ్ స్ప్రెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. డన్ డన్. हमको पता है जी, आपको पता है जी, सबको पता है जी, सबको पता है जी, बरसों से चाहत अपनी यही है जी, अपनी भी सांस भरे शक्ति भरे बरसों से पार्ले जी। ఒక మారి ఇవ్వండి. ఓ నువ్వా రాజకుమారి? ఏ ఊరికి? వెంకటాద్రి? అయ్యో మారి, ఎక్కడ నీ అంబారి? వెళ్తున్నావా సఫారీ? ఒక పార్లే మారి ఇవ్వండి. పార్లే మారి అలా అడగండి, కావాలంటే మారి అడగండి, పార్లే మారి. హిందూ మతంలోని ప్రజలు బిస్కెట్లు తినకుండా పారిపోయేవారని మీకు తెలుసా? కానీ అలా ఎందుకు చేసేవారు అనేది తర్వాత ఈ వీడియోలో తెలుస్తుంది. పార్లేజీ రాక తర్వాత అది ప్రజల మనస్తత్వాన్ని మార్చేసింది. ఇప్పుడు అది మనందరి హృదయాలను జయించింది. ఉదయం టీ నుండి ఆఫీస్ కబుర్ల వరకు ప్రతి అడుగులో మనకు మద్దతు ఇచ్చే ఈ బిస్కెట్ బ్రాండ్ను ఒక పెద్ద దర్జీ ఎలా తయారు చేశాడు నేటి వీడియోలో మనం ప్రతిదీ వివరంగా తెలుసుకుందాం. అవును, పార్లే తన రహస్య ఫార్ములాను అందరికీ ఎలా పంచింది, ఈ బ్రాండ్ తన బిస్కెట్ ప్యాకెట్ ధరను దాదాపు 255 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఎలా పెంచలేదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్లేజీ ఈ బిస్కెట్ను టీలో ముంచి తినని భారతీయులు చాలా తక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఈ బిస్కెట్ని ఎంత ఇష్టపడతారో మన తల్లులు కూడా అంతే ఇష్టపడతారు. తాత మనుమన్లకు కూడా ఈ విషయం తెలుసు. అదే కారణంగా దీనిని బిస్కెట్ అని కాకుండా ఒక భావోద్వేగం అని పిలువవచ్చు. ఈ భావోద్వేగానికి పునాది బ్రిటిష్ పరిపాలన కాలంలో వేయబడింది. బిస్కెట్లు తినడం భారతీయులకు బంగారు కళ తప్ప మరొకటి కాదు. కానీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం 19వ శతాబ్దం చివరిలోకి వెళ్ళాలి. నిజానికి ఆ సమయంలో మార్కెట్లోని కొన్ని పెద్ద దుకాణాలలో బిస్కెట్లతో నిండిన ఒక ప్రత్యేకమైన చతురస్రాకార టిన్ బాక్స్లు ఉండేవి. దానిపై హంట్లీ అండ్ పార్స్ అని పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉండేది. ఈ పెట్టెను దుకాణం నుండి కొని నేరుగా బ్రిటిష్ వారి రాజభవనానికి పంపేవారు. పెద్ద బ్రిటిష్ అధికారులు ఉదయం సాయంత్రం టీతో ఈ బిస్కెట్లను ఆస్వాదించేవారు. భారతీయులు దూరం నుండి ఇది ఏమి కొత్త మ్యాజిక్ అని ఆశ్చర్యపోయేవారు. మన రాజులు, మహారాజులు మరియు కొంతమంది ధనవంతులు మాత్రమే ఈ బిస్కెట్లు తినగలిగేవారు. అలా ఈ బిస్కెట్లు భారతీయుల ఇళ్ల వరకు చేరుకున్నాయి. కానీ వాటి ధర చాలా ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి లేదా పేద ప్రజలు వాటిని కొనడం గురించి ఆలోచించలేకపోయారు. ఇప్పుడు ఈ బిస్కెట్ ధనవంతులకు టీకి తోడుగా మారింది. కానీ దాన్ని కొనగలిగిన చాలామంది ఉన్నత తరగతి హిందువులు దానిని తమ ఇంటికి తీసుకురావడానికి లేదా తినడానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే బేకర్లు ఈ బిస్కెట్లను తయారు చేయడానికి గుడ్లు ఉపయోగించేవారు. కానీ తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం రాధామోహన్ తీసుకువచ్చారు. ఆయన 1898లో ఢిల్లీలో హిందూ బిస్కెట్స్ అనే కంపెనీని ప్రారంభించారు. దీని లక్ష్యం హిందువులలో బిస్కెట్లను ప్రాచుర్యం పొందించడం. ఈ పని కోసం కంపెనీ బ్రాహ్మణులు మరియు అగ్రకుల హిందువులను మాత్రమే నియమించుకుంది. తద్వారా వారి బిస్కెట్లు కులస్పృహ ఉన్న హిందువుల దృష్టిలో కూడా ప్రజాదరణ పొందాయి. మొదటి సంవత్సరంలోనే కంపెనీకి ఆమోదం లభించింది.
బిస్కెట్ల తయారీ నుండి ప్యాకేజింగ్ వరకు మొత్తం పని కేవలం ఉన్నత తరగతి హిందువుల చేతుల్లోనే జరుగుతుందని, బిస్కెట్లు పాలతో మాత్రమే తయారు చేయబడతాయని, చుక్క నీరు కూడా కలపబడదని ప్రచారం చేశారు. కానీ హిందూ బిస్కెట్లకు ప్రజాదరణ పెరిగిన తర్వాత చాలామంది ఈ పేరుతో బిస్కెట్లను అమ్మడం ప్రారంభించారు. దీని కారణంగా అసలు హిందూ బిస్కెట్లు చాలా నష్టపోయాయి. చివరికి అది బ్రిటానియా కంపెనీలో విలీనమైంది. అయితే మార్కెట్లో ఇన్ని కాపీలు వచ్చిన తర్వాత కూడా బిస్కెట్ల ధర పేదల చేతుల్లోకి చేరేంతగా ఎప్పుడూ తగ్గలేదు. తర్వాత 1905 ఆగస్టు 7న గాంధీజీ స్వదేశీ ఉద్యమానికి పునాది వేశారు. మన దేశంలో విదేశీ వస్తువులను బహిష్కరించి ప్రజలు రెడీమేడ్ వస్తువులను స్వీకరించడం ప్రారంభించారు. ఈ క్షణానికి మద్దతుగా చాలామంది భారతీయులు స్థానిక వ్యాపారాలను ప్రారంభించారు. తద్వారా విదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం తగ్గింది. గుజరాత్కు చెందిన దర్జీ మోహన్ లాల్ దయాల్జీ ఈ ఉద్యమంతో ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అతను కూడా స్వదేశీ ఉద్యమంలో చేరాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. దీని ద్వారా అతను బ్రిటిష్ వారికి ఆర్థిక నష్టం కలిగించడమే కాకుండా ధనవంతులైన పిల్లల చేతుల్లో టోఫీలను చూసి ప్రలోభాలకు లోనయ్యే పేద పిల్లలకు కూడా ఆ టోఫీల రుచిని అందించవచ్చని ఆలోచించాడు. కానీ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ టోఫీలను ఎలా తయారు చేయాలి? ఎందుకంటే అప్పటి వరకు భారతదేశంలో ఎవరూ టోఫీలు తయారు చేయలేదు. అటువంటి వనరులు కూడా ఎక్కడా అందుబాటులో లేవు. దీన్ని తయారు చేసే పద్ధతిని నేర్చుకోవడానికి మోహన్ లాల్ దయాల్జీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుని 1929లో జర్మనీకి వెళ్ళాడు. అతను కొంతకాలం అక్కడ టోఫీ తయారీ పద్ధతిని నేర్చుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు ఒక టోఫీ తయారీ యంత్రాన్ని తీసుకువచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మోహన్ లాల్ దయాల్జీ ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఒక పాత మూసివేసిన ఫ్యాక్టరీని కొనుగోలు చేసి అక్కడ తన యంత్రాలను అమర్చాడు. ప్రారంభంలో ఆ కంపెనీలో 12 మంది మాత్రమే పనిచేసేవారు. వారు మోహన్ లాల్ కుటుంబ సభ్యులు. వారి సామర్థ్యాల ప్రకారం కొందరు మేనేజర్లుగా, కొందరు టోఫీ తయారీదారులుగా, మరికొందరు ప్యాకేజింగ్ మరియు సరఫరాను చూసుకోవడం ప్రారంభించారు. ప్రారంభంలో కంపెనీకి ఒక పేరు ఉండాలనే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. చాలా కాలం తర్వాత దాని స్థానం అయిన విలే పార్లే పేరు మీదుగానే ఆ కంపెనీకి పార్లే అని పేరు పెట్టారు. ఈ కంపెనీ మొదటి ఉత్పత్తి ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన నారింజ మిఠాయి. కానీ మార్కెట్లో సరసమైన బిస్కెట్లు లేకపోవడంతో మోహన్ లాల్ దయాల్జీ ఈ లోటును పూరించాలని ఆలోచించాడు. 1939 సంవత్సరంలో పార్లే తన బిస్కెట్లను మార్కెట్లో మొదటిసారిగా విడుదల చేసింది. దీనికి పార్లే గ్లూకో అని పేరు పెట్టారు. చౌక ధర మరియు మంచి నాణ్యత కారణంగా ఈ బిస్కెట్ త్వరలోనే ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ మరియు బ్రిటిష్ సైన్యాలు రెండూ కూడా ఈ బిస్కెట్ను ఎక్కువగా తిన్నారు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు అకస్మాత్తుగా గోధుమల కొరత ఏర్పడింది. దీని కారణంగా పార్లే తన గ్లూకో బిస్కెట్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. కానీ కంపెనీ రెడీమేడ్ బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించింది. ఆ ప్రకటనలో స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ గోధుమ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు బార్లీతో తయారు చేసి సరఫరా చేస్తామని వినియోగదారులకు కంపెనీ విజ్ఞప్తి చేసింది. తర్వాత పరిస్థితి సాధారణమైంది. పార్లే మళ్ళీ బార్లీకి బదులుగా గోధుమలను ఉపయోగించడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలు అంతా బాగానే జరిగింది. కానీ 1960 ఈ ప్రాంతంలో అనేక ఇతర కంపెనీలు గ్లూకో బిస్కెట్ల పేరుతో తమ బిస్కెట్లను విడుదల చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఏది అసలు గ్లూకో బిస్కెట్, ఏది కాదు అనే దానిపై వినియోగదారులలో గందరగోళాన్ని పెంచింది. ఈ సమయంలో పార్లే అమ్మకాలు నిరంతరం పడిపోయాయి. కానీ దాని అమ్మకాలు పడిపోవడం చూసి కంపెనీ చాలా వ్యూహాత్మక చర్య తీసుకుంది. దాని బ్రాండింగ్ను మెరుగుపరచడానికి పనిచేయడం ప్రారంభించింది. దీనికోసం మొదట వారు కొత్త ప్యాకేజింగ్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లే బిస్కెట్లు పసుపు రంగు మైనపు కాగితంలో చుట్టబడి దానిపై ఎరుపు రంగులో పార్లే బ్రాండింగ్ ఒక చిన్న అమ్మాయి చిత్రంతో రావడం ప్రారంభించాయి. ఆ అమ్మాయి
దృష్టాంతాన్ని ప్రకటనల ఏజెన్సీ ఎవరెస్ట్ బ్రాండ్ సొల్యూషన్కు చెందిన మగన్లాల్ దయా తయారు చేశారు. ఈ కొత్త బ్రాండింగ్ పిల్లలను మరియు వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించింది. పార్లే ఇతర బ్రాండ్లలో భిన్నమైన ముద్ర వేయడంలో కూడా విజయం సాధించింది. దీని తర్వాత 1982వ సంవత్సరంలో కంపెనీ పార్లే గ్లూకోను పార్లే జీగా తిరిగి ప్యాక్ చేసింది. దీనిలో జీ అంటే గ్లూకో అని అర్థం. అదే సంవత్సరం అంటే 1982లో పార్లేజీ యొక్క మొదటి టీవీ వాణిజ్య ప్రకటన వచ్చింది. దీనిలో ఒక తాత తన మనవళ్లతో కలిసి స్వాద్ భరే శక్తి భరే పాట పాడుతూ కనిపించాడు. ఆ రోజుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పిల్లలను మరియు తల్లిదండ్రులను చాలా ఆకర్షించింది. 1998లో పార్లేజీ శక్తిమాన్ రూపంలో బ్రాండ్ను ఎండోర్స్ చేసింది. మీరు 90s కిడ్స్ అయితే శక్తిమాన్ పిల్లల్లో ఎంత ప్రజాదరణ పొందిందో చెప్పనవసరం లేదు. అలాంటి టైంలో పార్లేజీని పిల్లలు తమ అభిమాన సూపర్ హీరో శక్తిమాన్ కారణంగా చాలా ఇష్టపడడం ప్రారంభించారు. జీ అంటే జీనియస్, హిందుస్థాన్ కి శక్తి, రోకోమత్ టోకోమత్ వంటి ట్యాగ్లైన్లు పార్లేజీని ఎల్లప్పుడూ చర్చల్లో ఉంచాయి. నేడు పార్లేలో చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది. దాని కింద అనేక రకాల బిస్కెట్లు, క్యాండీలు మరియు నమ్కీన్లు వస్తున్నాయి. చాలామంది బిస్లరీ, బెల్లీ ఫ్రూటీ మరియు యాపిల్ ఫిజ్ పార్లే కిందకు వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజంగా అలా ఉందా అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట మోహన్ లాల్జీ కుటుంబం గురించి తెలుసుకోవాలి. మోహన్ లాల్జీకి 5 కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు జయంతిలాల్ చౌహాన్. అతను కుటుంబ వ్యాపారం నుండి తనను తాను వేరు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను పార్లే అగ్రోను ప్రారంభించాడు. నేడు బెల్లీ ఫ్రూటీ మరియు యాపిల్ ఫిజ్ వంటి ప్రసిద్ధ ఉత్పత్తులు ఈ కంపెనీ కిందికి వస్తున్నాయి. 1970లో జయంతిలాల్ చౌహాన్ ఈ వ్యాపారాన్ని తన 2 కుమారులు ప్రకాష్ చౌహాన్ మరియు రమేష్ చౌహాన్ మధ్య విభజించారు. ఆ తర్వాత పార్లే అగ్రో ప్రకాష్ చౌహాన్ చేతిలోకి వచ్చింది. బిస్లరీ బ్రాండ్ రమేష్ చౌహాన్ కిందికి వచ్చింది. ఈ విధంగా జయంతిలాల్ చౌహాన్ కుటుంబం నుండి విడిపోయిన తర్వాత మోహన్ లాల్జీ 4 కుమారులు మాణిక్లాల్, పీతాంబర్, నరోత్తమ్ మరియు కాంతిలాల్ చౌహాన్ పార్లే ప్రొడక్ట్స్ యజమానులు అయ్యారు. ప్రారంభంలో పార్లే దాని చౌక మరియు మంచి నాణ్యత కారణంగా బిస్కెట్ మార్కెట్ను పూర్తిగా ఆధిపత్యం చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పార్లే భారతదేశంలో 40% కంటే ఎక్కువ మార్కెట్ను వాటాను కలిగి ఉంది. ఇది ఏ బిస్కెట్ బ్రాండ్లోనూ లేనంత ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా మార్కెట్ను ఆధిపత్యం చేయడానికి పార్లే ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఆ కంపెనీకి పార్లేజీ రూపంలో ఒక హీరో ఉత్పత్తి ఉంది. ఇంతలా సాధించిన భారీ విజయం ఉన్నప్పటికీ అది ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. ఆ కంపెనీ చాలా కాలం క్రితమే మార్కెట్పై పరిశోధన చేసిన తర్వాత ప్రజల ఇష్టాలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. వారు తమ పార్లే గ్లూకో బిస్కెట్ను ప్రారంభించినప్పుడు ఆ సమయంలో వారు గ్రహించారు, ప్రతి ఒక్కరూ స్వీట్ టీతో తీపి బిస్కెట్లను ఇష్టపడడం అవసరం లేదు. కానీ చాలామంది టీతో పాటు ఉప్పు కలిపిన స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. అందుకే 1938లో పార్లే మొనాకో బిస్కెట్లను కూడా ప్రారంభించింది. ఈ మొనాకో బిస్కెట్స్ని పిల్లలు మరియు యువకులను ఎంతగానో ఆకర్షించింది. 1956వ సంవత్సరంలో కంపెనీ పార్లే చీజ్ లింక్స్ను కూడా ప్రారంభించింది. ఇది చాలా ప్రత్యేకమైన ఉత్పత్తి. దాని చిన్న చదరపు ఆకారపు నమ్కీన్ ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని తర్వాత 1963వ సంవత్సరంలో పార్లే తన టాఫీ కిస్మీని తెచ్చింది. మీలో చాలామంది దీన్ని తినే ఉంటారు. 1966లో పార్లే పాపిన్స్ను ప్రారంభించింది. దీని రంగురంగుల క్యాండీలు పిల్లలకు బాగా నచ్చాయి. దీనితో పాటు పార్లే మెలోడీ, క్రాక్ జాక్, మ్యాంగో బైట్, లండన్ డైరీ మరియు హైడ్ అండ్ సీక్ వంటి అనేక ఉత్పత్తులను ప్రారంభించింది. ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి సహాయంతో పార్లే భారతదేశ బిస్కెట్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని స్థాపించింది. 2012వ సంవత్సరం నుండి 2013 వరకు పార్లేజీ తన ఉత్పత్తులను 40 లక్షల దుకాణాల ద్వారా విక్రయించేది. 2013లో
పార్లేజీ టర్నోవర్ 5,000 కోట్లకు పైగా పెరిగింది. పార్లేజీ కూడా కరోనా సమయంలో జరిగిన లాక్డౌన్ నుండి ఎంతో ప్రయోజనం పొందింది. కంపెనీ టర్నోవర్ 8,800 కోట్లు దాటింది. నేడు పార్లేజీ ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మకాల బిస్కెట్ బ్రాండ్. ఇది ప్రతి నెల 1 బిలియన్ బిస్కెట్లను ప్యాకెట్లను తయారు చేస్తుంది. ప్రజలు సగటున ప్రతి సెకండ్కు 4,551 పార్లేజీ ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. అలా పార్లేజీ బిస్కెట్లకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే ఆ కంపెనీ అంత బిస్కెట్లు తయారు చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో పార్లే చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. స్థానిక బేకరీలతో చేతులు కలిపింది. దీని తర్వాత కంపెనీ ఆ బేకరీలకు వారి బిస్కెట్ల అమ్మకాన్ని ఇచ్చింది. పార్లే బిస్కెట్లు తయారు చేసే దుకాణం పూర్తయిన వెంటనే సమీపంలోని బేకరీ నుండి కొత్త ప్యాకెట్లు వెంటనే డెలివరీ అయ్యేలా చేయడం వల్ల బిస్కెట్ల బేకింగ్ భారం తగ్గడమే కాకుండా బలమైన సరఫరా గొలుసు కూడా ఏర్పడింది. ఈ వ్యూహం కొంతకాలం బాగా పనిచేసింది. తర్వాత భారీ ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. కంపెనీ దృష్టి ఉత్పత్తిని పెంచడం మీద పెట్టింది. ఎక్కువ ఉత్పత్తి కోసం వారికి మరిన్ని ముడి పదార్థాలు అవసరమయ్యాయి. వీటి కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడంపై చాలా తగ్గింపు లభించింది. పార్లేజీ మంచి ఫలితాన్ని పొందింది. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిన తర్వాత వారి లాభం కూడా చాలా పెరిగింది. పార్లేజీ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. దుకాణదారులు కూడా స్టాక్ అయిపోకముందే ఆర్డర్ ఇవ్వడానికి ఆలోచించేవారు కూడా కాదు. ఈ బిస్కెట్లకు డిమాండ్ అంత వేగంగా పెరుగుతుంది. వాటి స్థానంలో వేరే ఏదైనా కంపెనీ ఉంటే వారు చేసే మొదటి పని వారి ఉత్పత్తి ధరను పెంచడమే. కానీ పార్లేజీ అలా చేయలేదు. 85 సంవత్సరాల క్రితం ఇది దాని ప్రారంభ రోజుల్లో కూడా అత్యంత చౌకైన బిస్కెట్. నేటికి ఇది అత్యంత చౌకైనది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత 25 సంవత్సరాలలో ద్రవ్యోల్బణం అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఉదాహరణకు 1998-99 ఈ సంవత్సరంలో పెట్రోల్ ధర 25 రూపాయలు లీటర్కు ఉండగా పార్లేజీ 5 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆ టైంలో వాస్తవానికి పార్లే బిస్కెట్ల ధరలు పెరుగుతున్నాయి, కానీ వినియోగదారుడు దానిని గ్రహించలేనంత నిశ్శబ్దంగా ఈ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కంపెనీ వినియోగదారులను బాగా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఒకసారి వారు తమ బిస్కెట్ల ధరను కేవలం 50 పైసలు పెంచినప్పుడు వాటి అమ్మకాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ప్రజలు వీధుల్లో నిరసనలు కూడా ప్రారంభించారు. అటువంటి పరిస్థితుల్లో పార్లేజీ నిర్వహణ బృందం బిస్కెట్ల ధరను పెంచకూడదని, దాని పరిమాణాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అందుకే గతంలో ₹1కి 100 గ్రాముల పార్లేజీ ప్యాకెట్ దొరికేది. నేడు ₹1కి 55 గ్రాములు మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు చూస్తే పార్లేజీ అనేది ఒక కంపెనీకి ఒక హీరో ప్రోడక్ట్. ఇది దేశంలోనే ప్రతి మూలలో చిన్న చిన్న దుకాణాలలో కూడా సులభంగా దొరుకుతుంది. పార్లేజీ యొక్క ఈ బలమైన పంపిణీ ప్రక్రియ కారణంగా కంపెనీ కొత్త కొత్త ఉత్పత్తులను ప్రారంభించినప్పుడల్లా అది మార్కెట్కు చాలా వేగంగా చేరుకుంటుంది. ఈ విధంగా ఎక్కువ శ్రమ లేకుండా దీని కొత్త ఉత్పత్తులు కూడా బహిర్గతమవుతూ వచ్చాయి. పార్లేజీ భారతదేశంలో మాత్రమే కాదు, USA, UK, కెనడా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి అనేక దేశాలు పార్లేజీని బాగా ఇష్టపడతాయి. ఇది మాత్రమే కాదు, దాని తయారీ యూనిట్లు కూడా అనేక దేశాలలో అందుబాటులోకి వచ్చాయి. అలాగే మన భారతీయులు మాదిరిగానే చైనీయులు కూడా ఈ బిస్కెట్ను పిచ్చిగా ఇష్టపడతారు. అందుకే పార్లేజీ చైనాలో కూడా అత్యధికంగా అమ్ముడైపోతున్న బిస్కెట్గా మారింది. పార్లేజీతో మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.